ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో రాజకీయ హింస ఆగడం లేదు. ప్రత్యర్థులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇవి అధికార టీడీపీ అనుకూల నేతలు చేయిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డవారు ఇప్పుడు ప్రతీకార దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, ప్రజల్లో పేరుకుపోయిన అభద్రతా భావ పరిస్థితులపై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. లా అండ్ ఆర్డర్పై ప్రశ్నించిన మీడియాపై ఏపీ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. మీరు హోంమంత్రిగా ఏం చేయలేకపోయారు కదా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదిలిస్తూ, నన్నేం చేయమంటారు? నేనే లాఠీ పట్టాలా లేక గన్ పట్టుకుని తిరగాలా? దేనికైనా టైం రావాలి. ఒకేసారి ఏం చేయలేం కదా, దేనికైనా టైం పడుతుంది అని సమాధానం చెప్పారు. దీనికి సంబంధించిన క్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాష్ట్రానికి హోంమంత్రిగా ఉండి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. అధికారం వనిత చేతిలో లేనట్లు ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వెనకుండి దాడులు చేయిస్తున్నారని కొందరు వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో హోంమంత్రి లాఠీలు, గన్ పట్టుకుని తిరగాల అంటూ కొందరు విమర్శనాత్మక వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారు. ఇదిలా ఉంటే హోంమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో దాడులు మరింత పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తానేం చేయలేమంటూ అనిత చేతులెత్తేయడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. పదవిలో ఉండి, నియంత్రించే స్థాయిలో ఉండి ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హోంమంత్రి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పేర్కొంటున్నారు. నెలకు పైగా సాగిన కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొంటున్నారు. ఓవైపు రాజకీయ దాడులు, మరోవైపు హత్యలు, లైంగిక దాడులు, వేధింపులు కొనసాగుతున్నాయంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో శాంతి భద్రతలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అధికార కూటమి నేతలు వైసీపీ నేతలపై జరుపుతున్న దాడులను లేఖలో ప్రస్తావించారు. నెల రోజుల్లోనే వందల మందిపై దాడులు జరిగాయని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.